సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ, మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై ఆ త్రిరంగ జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాల్ని ప్రకటించుకుంటూ, ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ మువ్వన్నెల జెండాని ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.